కూకట్పల్లి నియోజకవర్గంలోని పత్తెనగర్ బాలానగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్లు సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ఆడపడుచులతో కలిసి ఆటపాటలతో పాటుగా కోలాటం వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణతో పాటుగా దేశ విదేశాలలో కవితక్క ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయన్నారు। ప్రభుత్వం ఆడపడుచులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని మాధవరం కృష్ణారావు కోరారు। బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి। ముఖ్యంగా ఆడపడుచులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా కూకట్పల్లి శాసన తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। బతుకమ్మ ఆడినటువంటి వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంప్రదాయ ప్రకారం బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఒక బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మ తల్లిని చేసి పూజించి 9 రోజులు నవరాత్రులు ఏ రకంగా అయితే అమ్మవారిని పూజిస్తామో ఆ రకంగా 9 రోజులు బతులో గత 17 సంవత్సరాలుగా అంటే 2007 నుంచి 2024 వరకు అంటే 18 సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం 2007 నుంచి కూడా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి। మరి అందరు కలిసి మహిళా సోదరిమణులంతా కూడా ఒక దగ్గర కూడి ఆడుకుని ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 2007లో స్టార్ట్ చేసిన బతుకమ్మ 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న పెద్ద ఎత్తుగా గతంలో చూస్తే బతుకమ్మ ఆడని కూడా ఎక్కడెక్కడ ఆడుకునే వాళ్ళు। మరి సతీష్ గౌడ్ గారు ఒక పెద్ద ఎత్తుగా ఈ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కట్టించి ఏర్పాటు చేయించి ఒక బ్రహ్మాండమైన ఇవాళ అమావాస్య ఇవాళనే బతుకమ్మ స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ శుభాభినందనలు, శుభాకాంక్షలు। మా అక్క చెల్లెళ్లకు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం